వైసీపీ అధినేత జగన్ ఇంటిపై కొంతమంది దుండగులు తాటికాయలు విసిరారు. సెక్యూరిటీ చూస్తుండగానే కారులో వెళ్తున్న కొందరు తాడేపల్లిలోని జగన్ ఇంటిపైకి తాటికాయలతో దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే జగన్ భద్రతా రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడుతున్నారు. Z+ కేటగిరీ భద్రత కల్పించడంలో ప్రభుత్వ పెద్దల ఘోర వైఫల్యం చెందారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు హెచ్చరించినా ప్రభుత్వం తీరు మార్చుకోకపోవడం వైసీపీ నేతలు దీని పట్ల కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీని ఇచ్చినా తాడేపల్లి పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇలాంటివన్నీ కంటిన్యూగా ఎందుకు జరుగుతున్నాయి? రిపీటెడ్గా ఎందుకు జరగాలి? అక్కడ చెక్ పోస్ట్ పెట్టుకోవచ్చు కదా. ఇంతకుముందు మాజీ సీఎం గారు కదా అక్కడ చెక్ పోస్ట్, ఆ చివరొకటి చెక్ పోస్ట్ పెట్టి పోలీసులు పెట్టి పకడ్బందీగా మీరు ఎందుకు కాపలా పెట్టలేకపోతున్నారు? పెట్రోలింగ్ కంటిన్యూ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవన్నీ చూస్తూ ఉంటే కావాలని చేస్తున్నారో వదిలేస్తున్నారు మీరు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు చూడండి, అక్కడ భారతమాత విజ్ఞానం దగ్గర సీసీ కెమెరాలు వైర్లు దిగిపోయి ఉన్నాయి. దాన్ని పట్టించుకున్న నాదులే ఉండడు. అంటే పెట్టేమని పెట్టి వైర్లు తగ్గిపోయినా కూడా పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నారా? ఇవన్నీ కూడా ల్యాప్సెస్. కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు ఆయన తెలుగుదేశం వాళ్ళు జనసేన లోపల కూర్చుంటే వాళ్ళ ఆగి కూర్చొని ఆయనతో మాడుతున్నాడు. ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇక్కడ ఖాళీ లేదు మాట్లాడతా తర్వాత నేను చెప్పా, మీకు నచ్చినప్పుడు పిలండి, నాకేం ప్రాబ్లం లేదు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటిపై తాటిగాయలతో కొంతమంది దుండగులు దాడి చేశారు. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చందు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసంపై నిన్న సాయంత్రం దుండగులు దాడి చేసినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రధానంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే, ఏ పర్యటనకు ముందస్తుగా వారి భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో జగన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇప్పటికే ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏదైనా పర్యటన నిమిత్తం ఉంటే కనుక పర్యటనలు ఆ జిల్లా ఎస్పీకి అదేవిధంగా కలెక్టర్కు సమాచారం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ ఏ పర్యటన చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో భద్రత అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సిఎస్ఓలు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు, ప్రస్తుతం అయితే మాత్రం బెంగళూరులో ఉన్నారు ఆయన. అయితే ఆ నివాసం దగ్గరికి వచ్చి గుర్తు తెలియనటువంటి కొంతమంది యువకులు తాటికాయలు ఆయన నివాసంలోకి విసిరినట్టుగా కూడా ప్రధానంగా కూడా సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. అంటే ఎవరైనా ఒక కారులో కూడా వచ్చి అతి వేగంగా వచ్చి ఆ తాటికాయలు ఏవైతే ఉన్నాయో అవి జగన్ నివాసంలోకి విసిరేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని కూడా తాడేపల్లి పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ క్రమంలో కూడా అంటే ముఖ్యంగా మాజీ సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి రెండంచెలైనటువంటి భద్రత ఉంటుంది. ఎందుకంటే Z+ కేటగిరీలో ఉన్నటువంటి సెక్యూరిటీ విధానం కాబట్టి ముందస్తుగా అంటే ఒక రోప్ పార్టీతో పాటు రోడ్డు క్లియరెన్స్కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ముందస్తుగా అంటే ఒక 2 టైమ్స్కి సంబంధించినటువంటి వెహికల్స్కి ఉంటాయి. దాంట్లో రెండంచెల భద్రత ఉంటుంది. ఒకవైపు రోప్ పార్టీ అంటే ఏదైనా ఆగి ఎవరికైనా సరే అభివాదం చేసేటప్పుడు రోప్ పార్టీ అంతా కూడా ముందస్తుగా ఒక వాహనానికి ఒక రోప్ అంతా కూడా కవర్ చేసి జనాల్ని అంటే క్రౌడ్ని కంట్రోల్ చేసేటువంటి ఒక రోప్ పార్టీతో పాటు ముందస్తుగా అంటే వాహనానికి వెళ్తూ ఉండగా ముందస్తుగా ఒక సేఫ్టీకి సంబంధించినటువంటి రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రోడ్ క్లియరెన్స్కి సంబంధించి. కానీ ఈ రెండింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం కొంత అలసత్వం వహిస్తుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ అటు ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, నిజంగా అదే స్థాయిలో కనుక ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి పర్యటనలు చేసేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆయన బెంగళూరు వెళ్ళినా సరే అక్కడ కూడా ఏ విధంగా భద్రత కల్పిస్తామని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి భద్రత పైన కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సారథ్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అందరితో కలిసి రాష్ట్ర గవర్నర్ను కలిసి వారు ప్రత్యేకంగా కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవల హైకోర్టుకు కూడా పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు కూడా జగన్కు భద్రత పెంచాలనేటువంటి ఒక
సూచన రాష్ట్ర ప్రభుత్వానికి చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, ఇప్పటికీ ఉన్నటువంటి భద్రతని చాలా కట్టుదిట్టం చేసాం, ఉన్నటువంటి భద్రతను కూడా సమూలంగా ఆయనకు అందిస్తున్నాను, ఆయన భద్రత ప్రభుత్వానికి కూడా చాలా అవసరమని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటే ఇప్పటికే అనేక సార్లు పనిమార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన చూసేందుకు కావచ్చు, లేదంటే ఆయన పలకరించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. తాకిడికి ఆ అభిమానులు వచ్చేటువంటి క్రమంలో కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. ఇంకొంతమంది సెక్యూరిటీని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పటికే ఫిర్యాదులు అందినప్పటికీ కూడా మరి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఏమని చొరవ చూపిస్తుందా ఏంటనేది కూడా చూడాల్సిన ఉంది. కానీ తాజాగా ఏదైతే గుంటూరుకు సంబంధించినటువంటి పర్యటనలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక గంగయ్య అనేటువంటి ఒక పెద్ద ఆయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదైంది. దాంట్లో A2గా జగన్మోహన్ రెడ్డి, A1గా ఆయన డ్రైవర్ను కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి చూడాలి, అటువైపు మరొక వైపు కేసు కూడా నమోదైంది. ఈరోజు అంటే తాడేపల్లి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రం ఈ యువకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడి చేసినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకునేటువంటి క్రమంలో పోలీసులు అంటే వీరందరూ కూడా మరి ఎవరనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి సెక్యూరిటీ మాత్రం అటు పోలీసులకైతే ఫిర్యాదు చేశారని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.